నమస్తే అందరికి. రీసెంట్ గా కొమరక్క అలియాస్ కుమార్ న్యూస్ లో అయితే వార్తల్లో అయితే చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి? అటు శ్రీనాథ్ ఏమో అసిస్టెంట్ గా పనిచేసి బంగారం తీసుకున్నాడు అని చెప్పి కూడా కొమరక్క చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. అయితే మందలించిన సమయంలో కూడా 2-3 దెబ్బలు అయితే కొట్టినా అని చెప్పి కూడా ఒప్పుకున్నాడు. ఇవన్నీ వాళ్ళ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే వాళ్ళ అమ్మేమో నా కొడుకుని 2-3 సార్లు ఇబ్బంది పెట్టింది, ఇట్లానే కొమరక్క ఇలాంటి వాడు, కొమరక్క చెక్క అని చెప్పి కూడా వాళ్ళ అమ్మ చెప్తున్నది. మరి అందులో వాస్తవాలు ఎంతనే వాళ్ళ దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళ పక్కన పనిచేసినట్టు వాళ్ళని కూడా అడగడం జరిగింది. అయితే ఇప్పుడు మనం కొమరక్కతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే తమ్ముడు. ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ కూడా చూసుకున్నట్లయితే అన్ని మీకు వ్యతిరేకంగా వస్తున్నాయి. వాళ్ళ అమ్మ కావచ్చు, శ్రీనాథ్, వీళ్ళందరూ కూడా ఆఖరికి ఉన్న వాళ్ళు మీరు చాటింగ్ చేసిన అవన్నీ కూడా చూపించుకుంటూ కూడా వాళ్ళ అమ్మ కూడా కొన్ని న్యూస్ ఛానల్ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. మీరు ఇబ్బంది పెట్టారు, కొట్టారు అని చెప్పి నా కొడుకు చావు బతుకులు ఉన్నాడు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇందులో వాస్తవాలు ఎంతనే అసలు ఏం జరిగిందన్న? ఒక మాట, నేను ఒక్కని పోయి 2 దెబ్బలు కొట్టి మందలించి బుద్ధి చెప్పి నా గోల్ నాకు ఈరా అంటే ఆమె కొడుకు సాగు బతుకులు ఉన్నాడు. 10 మందికి గుద్దవాలుగా ఆపి అద్దమ్మ రాత్రి ఇంటికి వచ్చి గణేట్లతో నెత్తి మీద పలగొట్టి ఇష్టం వచ్చినట్టు కొడితే సాగు బతుకులో లేము. అదే వేస్ట్. ఇది చిన్న కేసు. ఇది ఉత్తమాట. ఇది ఎవరంటున్నారు? నేను అంటున్నా, వాళ్ళ అమ్మకి చెప్తున్నా. ఇది ఉత్తమాట. నేను ఒక్కని పోయి నా గోల్ నాకు ఈరా నిజ్జత పోతుంది అని మందలించి 2 బుద్ధి చెప్పి 2 దెబ్బలు కొట్టి ఇంటికాడ ముద్దుగా ఇంటికాడ దించి వస్తే అది మంచిది కాదు. కత్తులు కటాలు తీసుకుని నా మీదకి అటాక్ చేస్తే అది మంచిది. అది ఇది కరెక్టా? అది కరెక్టా? మాట చెప్తున్నా. ఆమె ఏమంటుంది, 2 సంవత్సరాల నుంచి నా కొడుకుని టార్చర్, 2 సంవత్సరాల నుంచి భరించడానికి నువ్వు ఎవడవరా? నా పెళ్ళం ఉంటివా? నా బామ్మర్తుంటివా? నా అన్న ఉంటివా? ఇప్పుడున్న టైంలో పిల్లలే ఉండట్లేదు. నువ్వు దెంగి నీకు 2 సంవత్సరాల నాడు నచ్చినప్పుడు నీ అమ్మని తోలుకొని వచ్చి 2 దెంగి నన్ను వెళ్ళిపో ఆడికెళ్ళి. కోపం వస్తుంది. నువ్వు ఎందుకుంటావు చెప్పు? నా తాను ఒక అలిగేషన్ చేసేటప్పుడు అవతలోడు ఎంత పెద్ద మనిషి అని ఆలోచించాలి కదా. నువ్వు ఎట్లుంటావు? నోటికి ఏదో వస్తే అది కూర్చొని ముచ్చట పెడితే అయిపోతుందా? అదొకటి. అదన్నది మళ్ళీ కొట్టిరు. అరే నేను కొట్టి బుద్ధి చెప్పినా కాబట్టి ప్రశాంతంగా ఇంటి ముందు దించొచ్చిన ఇస్తా అన్నందుకు. నీవు నాకు 10 మందిని తోలుకొని పోయి అటాక్ చేసి గుండెలు ఎత్తేసి మా పోలే. అవునా కదా? దానికి దీనికి పోలిక చూడు. అయితే మీరు అక్కడికి తీసుకుపోయి మందులు ఇద్దామని మీరు అనుకున్నారు. కాకపోతే అక్కడ చెప్పింది ఏంటంటే అతన్ని శ్రీనాథ్ని ఒక గోడ మీద నిలబెట్టి ఒక దుంగ తీసుకొని ముఖాల మీద కొట్టుకుంటా, చంపల మీద కొట్టుకుంటా దవడే కొడితే నా కొడుకు గువ్వంతా పగిలింది, చెవుల నుంచి రక్తం వస్తుంది. మంచినీళ్ళు అడిగినా గానీ బూట్ కాలుతో ముఖాన్ని లేపి బూట్లేరు చెప్పి ఎన్ని కూడా చేసిన నా ఇంట్లో మొత్తం చెక్ చేయి. ఒక్క బూట్ ఉంటే నేను బూట్లే వాడాను, షూస్ వాడాను. నేను నాకు అనీతిగా జిగ్ కాళ్ళని దగ్గరికి అయితే ఎందుకు పుట్టిస్తారు? కాదని ఒక మాట, ఆయన గోడ మీద ఎక్కించి కొట్టేటంత మోతపారా? 2 దెబ్బ తెంగితే ఉంటాడా? మాట చెప్తున్నా. ముగ్గురం ఉన్నాం, రపా వేస్తే ఉంటాడా? లాజిక్ ఆలోచించు. ఆయన పెద్ద ఆసామి, బాడీ బిల్డర్, గోడ మీద ఎక్కించి నేను పోలీసు ఉంటి మోకాళ్ళ మీద గుద్ద మీద పిల్లల మీద కొట్టుకుంటుంటానా? మాట చెప్తున్నా. తెలివి ఉండాలి మాట్లాడడానికి. నేనే చెప్తున్నా కదా, దవడకెట్టు కొట్టినా ఇంతలో ఒప్పుకుంటలేడని ఇట్లా కొట్టినా, దీని మీద కొట్టినా 2 దెబ్బలు కొట్టాను. మా డ్రైవర్ గాని లంచోడు కంటే కట్ట తీసుకుని మోకాల మీద ఒక వాత ఉంటది, మోకాల మీద కొట్టిండు. నేనేమంటే కొడితే చెవికిన తాకిందేమో కానీ అప్పుడైతే ఏం కాలే. తర్వాత నేను కొట్టినా కదా, కొట్టినప్పుడు నిజంగా నిన్ను కొట్టినా, నీ తప్పు లేదు, బంగారం తీయలేదు. మీ ఊరోళ్ళందరిని పిలవచ్చు కదరా. మొన్న నైట్ నా మీదకి వచ్చిర్రు, నా ఊరినంతా పిలిచిన, ఊరంతా ఏకమై కట్టేసిర్రు ఆడ. అవునా? మరి నేను నీ ఊరికి వచ్చి ఎంతో ధైర్యంగా ఆడ దించిపోతా? లాజిక్ ఆలోచించు. దించిపోయినా లేదా? మరి దించిపోయినప్పుడు ఆన్నే పట్టుకొని ఆన్నే అరవచ్చు కదా. అన్న కారు పట్టుకుని నన్ను లంజోట్ల కారు పట్టుకుని నన్ను పోనీయకుండా అన్నాను. నీ దగ్గర తప్పులేదు కదబ్బా. నువ్వు అనకుండా సరే అన్న, ఓకే అన్న, ఇంటికి పోయి ఒక రోజంతా గడిపి నెక్స్ట్ డే బంగారం ఏమారా అంటే మళ్ళీ 10 మందికి తాపి ఆ బంగారం అమ్మినవా? మరి అందరు కలిసి పంచుకున్నారా? నీ దోస్తానంతా పంచుకుర్రా? ఇంకెట్లు ఇవ్వాల్సి వస్తుందని నా ఇంటి మీదకి దోలి తర్వాత ఇవన్నీ చేసి ఎట్లా నైట్ ఏం జరిగిందన్న? ఆ రోజు అంతమంది 10 మంది వచ్చి రౌండప్ చేస్తే అసలు ఎట్లా తట్టుకున్నారు, ఎట్లా తప్పించుకున్నారు? తమ్ముడు, అందులో వీడియోలు కూడా ఉన్నాయి. వచ్చి నీ అభిమానులు అంటే ఎవరికైనా ఎట్లుంటది? నేను ఒకటి కాలు మీద కాలు వేసుకోను, రిచ్ గా ఫీల్ గాను, అందరికి తెలుసు. ఎవరైనా వచ్చి ఏందన్నా నువ్వు ఇంత సింపుల్ గా ఉంటావు? అరే నా పుట్టుకనే గంత అబ్బా, నా పేరు గొప్పదేమో, నేను పుట్టుకనే గంత,
నేను ఎవరినైనా హక్ చేసుకొని అన్న తమ్మి అక్క చెల్లి అంట. ఆడికి వస్తే అర్ధం రాత్రి వచ్చి ఇంకోడైతే రానిస్తారా? అరే ఏం కావాలి తమ్మి అన్న నేనే వచ్చి అంటే ఎందుకు తొంగి చూసారు ఏం కావాలంటే ఫోటో కావాలన్నా. అరే నా అభిమానులు కదా దా అని గేట్ తీసిన. గేట్ తీస్తే వాడు లంజోడికి నీతోటి ఏందిరా ఫోటో దిగేదా అన్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావు రా అన్న. మా శ్రీనాథ్ గారితో ఏం చాటింగ్ చేసినావు, మా వాడిని ఎందుకు కొట్టినావు రా అని అంటే పెద్ద తప్పు చేసిండ్రా, నిజ్జత పోతుంది బయట చెప్తే ఇంటే దా లోపలికి కొందా అని ఇంట్లో కూడా వాళ్ళకి చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే పరుగు పోయిద్దామని వాళ్ళకి చెప్పాలి. నేను అదే అంటున్నా, ఆ నిజ్జత పోతుంది చిన్న చెప్పొద్దు, అది పెద్ద తప్పు. మళ్ళీ మీ ఫ్రెండ్ సర్కిల్ అంతా బ్యాడ్ అయిపోతాడు, ఇటు ఇట్లా పని చేసిన దగ్గరనే ఇట్లా వాళ్ళకి సున్నం పెట్టినా అని మీకు బ్యాడ్ అవుతాడు దారా అని లోపలి తోలుకొని పోయిన గ్రౌండ్ లోకి. తోలుకొని పోగానే రౌండ్ అప్ చేసారు. రౌండ్ అప్ చేసి లంజోడక ఏంద్రా నువ్వు మాట్లాడేదని కొట్టిండు. గుద్దవాళ్ళుగా వాసన వస్తుంది, మస్తు వాసన వస్తుంది. కొట్టిండు. కొట్టంగానే అరే తమ్మి అందులో వీడియోలో కూడా ఉంటది, వాళ్ళ వీడియోలో చూడు, తమ్మి మాట్లాడదాం ఆడేం చేస్తున్నా నేను చెప్తా, కొంచెం అర్థం చేసుకోండి రా, ఎందుకు చేసి చేసుకుంటున్నా లంజోడక అది మా ఆమె రాగానే మా ఆమెను అడ్డమైన బూతులు తిట్టారు, వైపును కూడా తిట్టారు. తిట్టంగానే 10 మంది తమ్మి నేనేం చేసి చెప్పు, అందులో 8 మందినే రాసిర్రు కానీ ఆ పోరలేం 10 మంది 12 మంది అన్నారు ఆ రోజు. ఇవాళ గుర్తొచ్చినట్టు 8 మంది రాసిరు, 8 మంది అయింది సరే అలవాడని పోనీ అంటే నేనేం అనలే. తర్వాత నా పెద్ద కొడుకు పోయి మా అన్నను లేపుకొని వచ్చిండు. మా అన్న వచ్చినాక మా అన్నను కొట్టిర్రు. మా అన్నను కొట్టగానే మా అన్న గట్టి అరిచిండు, దొంగలు 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 అని అరవగానే బయట కురుకొచ్చి గనెట్లు తీసి గేట్ అవతలకి జిమ్ముతున్నారు. లోబడి పెద్ద కనబడుతున్నాయి కదా అన్ని గనెట్లే ఉన్నాయి. ఈ గనెట్లు అవతలకి జిమ్ముతుంటే నా పిల్లలు ఉన్నారు, మా ఆమె ఉంది, ఏ గనెట్ వచ్చి ఎవరిని కలిగితే ఇబ్బంది అని బాగా ఈడ కొట్టిండు. ఒక రాయి నాకు ఈడ తాకింది, ఇక్కడ బాగా నల్ల ఉండే ఇది తాకింది. ఈ పాట మొత్తం ఈడ పడ్డది గనెట్, పెద్ద గనెట్ పెడతాను. ఎత్తేయంగానే నేను ఇట్లా చేతి అడ్డం పెట్టాను, చేతి మీద పడ్డది. పడంగానే మా అన్నకి ఒకసారి ఇంకోటి వచ్చి ఇట్లా గనెట్ ఎత్తేస్తుంటే నన్ను చెప్పి మా అన్న ఇట్లా అన్నాడు, మా అన్న భుజం మీద పడ్డది. పోలీస్ ఆయన ఉన్నాడు అప్పుడు, తర్వాత వచ్చినాక చూపించిన. భుజం మీద పడంగానే అటాక్ చేస్తున్నారు, మొత్తుకుంటారు, ఊరంతా జిమ్ముతున్నారు రాళ్ళు. బండ్లకేమో నెంబర్ ప్లేట్లు కనబడకుండా ఖర్చీపులు కట్టుకుని వచ్చారు, మాస్కులు కట్టుకుని వచ్చారు ముందే. నేనేమంటున్నంటే నువ్వు బంగారం తీయలే, నువ్వు న్యాయం నిర్ణేతవి, నిన్ను టార్చర్ పెడుతురు, గిదంతేందిరా? నీ దగ్గర న్యాయం ఉన్నప్పుడు గిదంత ఎందుకు చేస్తావు నువ్వన్నా ఆలోచించుతాన్ని. నువ్వు అన్ని చేసినావు, అదే అయిన తర్వాత పోయారు కేసు పెట్టిరు, అయిన తర్వాత కాంప్రమైజ్ గా అంటే నేను కాను అన్నందుకు ఇదో మెసేజ్లు తీసుకొని వచ్చి ఇదంతా మెసేజ్ అంటున్నారు అందరూ. నేను చెప్పాను, నేను సంతోషానికి క్లారిటీ ఇచ్చిన. వాడు మా టీమ్ లో ఒక 6 మందిని గెలిగితే వాళ్ళు నాకు చెప్పారు. నేను ఆడు కూడా అన్నాడు ఒకసారి గోల్డ్ పెంచుకుంటే ఆడదాన్ని, ఇందాక సంతోషానితో లైవ్ లో మాట్లాడాను, గోల్డ్ పెంచుకుంటే ఎందుకురా గోల్డ్ పెంచుకున్నావు అని తిట్టిండు. అన్న ఆడదాని లెక్క అట్లా పెంచుకోవద్దురా శ్రీనాథ్, మంచిగా ఉండాలి అని తిట్టిండు అన్నాడు. ఆడే అన్నాడు కదా, నేనే తిట్టిన. ఆడి బుద్ధి మాను, ఆడదాని లెక్క గోల్డ్ పెంచుకుంటా, నేను ఆడల జతన కూర్చుంటా, ఆడల మొగల మీద చేతేస్తే ఈ బుద్ధి మాను కూర్చుంటాడు, ఈ బుద్ధి మానరా అన్న. మానగా అయిపోయింది. మా ఫ్రెండ్స్ ఇలా సర్కిల్ అందరికి 15 మందిలో 3-4 చాటింగ్ చేసి ఇది అయింది. ఒక రోజు అందరం కూర్చున్నప్పుడు వీళ్ళేమంటే అన్న మాకందరికి పెట్టిండు కదా నీకు కూడా పెడతాడా చూద్దామని వీళ్ళు నా ఫోన్ తీసుకొని టకటక చార్జ్ చేసారు. చార్జ్ చేస్తే ఉండలే చార్జ్ చేసి నవ్వుతున్నారు, మురుస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లుంటది అరే వీడు ఇట్లా ఈ అన్నకు కూడా నాకన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఆ వర్షంలో నాకంటే ఇవ్వకుండా చార్జ్ చేసారు. తర్వాత లైట్ తీసుకొని తర్వాత మళ్ళీ షూట్ జరిగే వరకు అప్పుడప్పుడు కావాలని నేను చిన్న మెసేజ్లు పెడుతున్నా. అంటే ఇంకా అట్లే ఉన్నాడు అదే ముందు. షెడ్యూల్కి వచ్చినాక వీళ్ళందరూ కలిసి పిలిచి అడిగి నవ్వగానే ఆడు గిల్టీగా ఫీల్ అయిపోయి సేమ్ ఫీల్ ఏడుస్తున్నాడు. మళ్ళీ ఇంట్లోకి తోలుకుపోయి చిన్న నేను ఎన్నిసార్లు చెప్పిన చాలు మాను, నువ్వేందంటే ఒక్కడే కొడుకు, నువ్వు ఎక్కువ నీ లైఫ్ స్టైల్ మొత్తం ఆడళ్ళతోటి గడుపుతున్నావు అనుకో, నీ బ్రెయిన్ ఆడదానిగా మారిపోతుంది. నువ్వేం చేయాలంటే ఇష్టం ఉన్నా లేకున్నా మగ పనులు చెయ్యి, మొగళ్ళతోటే కూర్చో, మొగళ్ళతోటే ఉండు అంటే సరే అన్నా అన్నాడు. అది అయిపోయింది. నువ్వు అప్పుడు స్క్రీన్ షాట్లు తీసుకునేటంత ఏం జరిగింది, ఏమైంది చెప్పు. అంటే నీ మైండ్ ఎప్పటి నుంచి ఉంది, ముందే బయట పెట్టచ్చు. అది ఏమైతుంది చెప్తాను. ఏమైతుంది నువ్వు ఆడదానువా, నేను రేపు చేస్తారా, నీ తాను కోటీశ్వరుడుగా ఏమైతుంది చెప్పు. ఆడొక మాట అన్నాడు, ఏమన్నా అవుతుంది ముందే తర్వాత అని. నేను ముందే ఏమన్నా అవుతుంది అనుకునేటోడు నా తాను ఎందుకున్నావురా, నా తాను ఎందుకుంటావు తమ్మి, నేను నిన్ను చంపుతాను నీ మనసులో ఉంది, వెళ్ళిపో, నువ్వు ఎందుకు ఉండాలి చెప్పు. లాజిక్ ఆలోచించు.
అంటే అందులో ఒకటి ఇంత 2 సంవత్సరాల క్రితం కూడా మీరు బాగా ఇబ్బంది పెట్టిన లైంగికంగా నన్ను ఇబ్బంది పెట్టిండు, నేను తట్టుకోలేక మందు తాగినా అని చెప్పి కూడా వాళ్ళ అమ్మ చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ అన్నది. ఆ. ఆమెకు సిగ్గు లేదా? మనిషి కాదు, ఆడిది కాదా, గాడిదా? కొడుకును అనలే, అనొద్దు కానీ నాకు కనలేదా కొడుకును? కన్నప్పుడు కొడుకు నీ వల్ల మంద అయినా నా ఇంటి మీదకి రాదు, అవును రావాలన్నా? కరెక్ట్. నా తప్పు ఉన్నప్పుడు రావాలన్నా? ఎవడన్నా కొడుకు సూసైడ్ చేసుకుంటూ ఊకుట రాబా తల్లిదండ్రులు అంటే నేను అలా చుట్టముంటినా? ఊకుట్రా తమ్మి, నువ్వు ఊకుటావా తమ్మి? నేను ఒక దెబ్బ కొడుతూ ఊకొస్తుందాం తప్పు లేకుండా. లాజిక్ ఆలోచించండి మీరు కూడా. లాజిక్ లెస్ నోటికి ఎదుస్తుంది మాట్లాడుతూ. 2 సంవత్సరాలు మందు తాగినా కూడా మళ్ళీ నా దగ్గరికి ఎందుకు పంపించావు నీ కొడుకుని? నేను వేస్ట్ గాని నీ కొడుకుని సతాయిస్తున్నా, నువ్వు ఎట్లా పంపిస్తావు చెప్పు? ఇంకో సంవత్సరం తర్వాత కూడా ఏదో లవర్ విషయంలో కూడా ఏదో జరిగిందని చెప్పి అప్పుడు కూడా సూసైడ్ చేసుకుంటా అంటే నేనే ఆపినా అని చెప్పి కూడా వాళ్ళ అమ్మ అంటుంది. మరి నేను ఏమంటున్నానంటే అంత భరించాల్సిన అవసరం మీకేముంది అంటే, నా తాన పైస ఉంది, నా తాన పేరుంది, ఇవన్నీ ఏదోటి లూపులు పట్టుకొని వీని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుదామని, డబ్బులు ఆగదామనే కదా మీ ఎండ్ ఆఫ్ ద టార్గెట్ ఏంది? డబ్బులు ఆగదామని. వీళ్ళందరూ నవ్విర్రు, సేమ్ అనిపించింది, పిలిచినాము, పిలిచి అడిగితే సేమ్ అనిపించి అప్పుడు స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకొని అవి ఇప్పుడు నేను ఇగో నన్ను వేధించుండ అంటే నువ్వేం చేసినావురా? నువ్వు అమ్మాయివా? నిన్ను వేధించనీకే అంటే వాడు ఏమంటాడంటే నీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తా, నువ్వు లేకుంటే నా ఫ్రెండ్స్ బయటకు తీసుకురా, నీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తా. అరే ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఏముంది? నువ్వు గుంజులాడినా, నువ్వు ఆడదా, నువ్వు నీకు కడుపు చేసినా, నీకు అన్నం పెట్టినా, డబ్బులు ఇచ్చినా, అవకాశం ఇచ్చినా, నిన్ను నడిపినా, నువ్వు చిన్నగా సరే మొన్న కొడితే నువ్వు పోలీస్ స్టేషన్ పోవాలి కదా, కేసు పెట్టాలి కదా. ఇవన్నీ చేయకుండా నీ ఫ్రెండ్స్ని ఎట్లా తోలిస్తావు? తాపి నీ ఫ్రెండ్స్ని ఎందుకు తోలిస్తావు? నన్ను చంపమనే కదా, చంపితే ఏది ఉండదని కదా. తాపి ఆ కొడుకులను తోలిస్తావు. మళ్ళీ నేను కేసు పెడితే ఈ కేసు రిటర్న్ తీసుకో అంటే తీసుకోనందుకు సంవత్సరం కింద నేను స్క్రీన్ షాట్లు పెట్టుకున్న గిట్లోటిది ఎప్పుడైనా యూజ్ అవుతాయి అని అంటే, ఇంత మందికి టీంకు ఇది ఈడు చిన్న పోరుడు అనే మెంటాలిటీతో ఉన్నాను తప్ప ఇట్లా యూజ్ అయితే అన్నావు అంటే నువ్వు ఏదో చేద్దామని ఇంటెన్షన్ తోటే ఉన్నావు కదా ఇక్కడ, అవునా కాదా? జరిగింది ఇది. ఏం చెప్పాలంటారు? నేనేమంటున్నానంటే తమ్మి, నువ్వు ఇన్ని రోజులల్లా నేను 18 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి ఒక చిన్న బ్యాడ్ కామెంట్ కూడా చూడలే నా కళ్ళతో. నేను బ్యాడ్ కామెంట్ కూడా చూడలే. నేను ఎవరి మీద స్పందించను, నేను ఎవరిని ఏమనను. నేను ప్రతి ఆర్టిస్ట్, నేను పూర బలరగాసే కాడికి వెళ్ళి హోటల్లో పనిచేసే కాడికి వెళ్ళి అక్కడ స్థాయికి పోయినా కాబట్టి ఏ ఆర్టిస్ట్ వచ్చి అడిగినా ఎవడన్నా అంటాడు అన్న 10,000 ఇస్తాం పెట్టుకో, 20,000 ఇస్తాం పెట్టుకో అంటే నేను ఒకటే చెప్తా, నువ్వు 10,000 ఇస్తావు, 20,000 ఇస్తావు, నేను ఏదో అవకాశం ఇస్తా. మళ్ళీ నేను టీవీలో కనబడ్డప్పుడు అరే ఈ లంచోడుకు 10,000 తీసుకుండా అని తిడితే నా అమ్మని తిట్టించుకోవాలనా? నేను ఇంత కష్టపడి అంటే నాది అవడ్డు ఎవడైనా అంటారు, నన్ను మోసం చేసిన నేను కూడా తిడతా. ఇలా అంజోడుకు అమ్మ 10,000 ఇచ్చిన, కొమరంగానికి 1,00,000 ఇచ్చిన, ఏం అవకాశం ఇచ్చిన అంటారు. నాకు ఎందుకు తమ్మి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. కావాలంటే అన్నం పెడతా, అవకాశం ఇస్తా, నువ్వు మంచి యాక్టింగ్ చేస్తే 10 రూపాయలు ఇస్తా, కానీ నేను రూపాయి నేను తీసుకొని తమ్మి అని ఒక్కని దగ్గర ₹1 కూడా తీసుకున్నాం. అట్లాంటి పని చెయ్య. అట్లా ఆలోచించి నేను ఇంత సంస్థను ఒక 15-20 మందిని యాక్టింగ్ చేపించి ఇంత నడిపి ఇంత పెద్దగా చేస్తే ఈ నా కొడుకు నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తా అంటే జనాలకు తెలీదా? జనాలకు కనిపిస్తలేదా? ఇన్ని రోజుల నుంచి కొమరక్కని చూస్తురు కదా, నిజంగా చెప్పండి, అంటే ఇన్ని రోజుల నుంచి చూస్తురు కదా. నేను ఎప్పుడు అన్నా కొమరం 18 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కదా, ఏ చిన్న ఇష్యూ కానీ ఎక్కడ కానీ రాంగ్ ప్రొటెక్ట్ కానీ రాంగ్ కామెంట్ కానీ వీడి బిహేవియర్ లో కానీ ఇండస్ట్రీలో అనుకున్నా కూడా అరే బిహేవియర్ భలే ఉంటుంది అబ్బా, సైలెంట్ ఉంటాడు, పని చేసుకుంటాడు, గుద్దబలుపు లేదు, ప్రౌడ్ లేదు మంచి దగ్గర అంటారు. అలాంటి మనిషిని ఈ రోజు నువ్వు ఏదో చేద్దాము, నీ ఫ్రెండ్స్ టార్చర్ పెట్టిరని బంగారం కాడికి వెళ్ళి బంగారం ఎత్తుకుపోయిన దాకా నా దగ్గర ఉండి నన్ను అక్కడికి వెళ్ళి టార్చర్ పెట్టరు, ఇక్కడికి వెళ్ళి టార్చర్ పెట్టరు, ఇవన్నీ ఎలిగేషన్ చేసే వల్ల జనాలు మీకు ఒకటే చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నబ్బా, ఇది నిజం నిజం నిజం. మీకే అర్థమై ఉంటది నేను మాట్లాడే మాటల్లో ఏది నిజమో ఏది అబద్ధమో. ఈ రోజు నా ఇంటి మీదకి 10 మంది ఇంటి మీదకి వచ్చారు, రేపు వేరే ఇంటి మీద కోరని సైకో వాళ్ళు. అంత చిన్న ఏజ్ లో నువ్వు అంత సైకోయిజం చేసినావు అంటే రేపు అమ్మాయిలను రేపు చేయవు, ముసలిళ్ళని రేపు చేయవు, ఎవరినంటే ఆయన చంపవని గ్యారంటీ ఏమని చెప్పు? వాళ్ళకి శిక్ష పడకుండా నేను కాంప్రమైజ్ అవుతున్నా? నేను తప్పు చేసిన కాదా కాంప్రమైజ్ అయితే? వాడు చిన్న ఒక మెసేజ్ పట్టుకొని వెలిగేషన్ చేసినంత మాత్రాన నేను టీం అందరితో మాట్లాడిస్తా, ఎంతమందికి మెసేజ్ చేసిండు, ఎంతమందితో బ్యాడ్ బిహేవియర్ చేసిండు నేనే మాట్లాడిస్తా. నేనేమంటున్నానంటే వాడు తప్పుడు ఎలిగేషన్స్ మాత్రం నమ్మకండి. ఆ 8 మందికి నేను పోలీస్ వాళ్ళకు కూడా నేను విన్నపం చేసేది ఏంటంటే, జరిగింది మీ కళ్ళారా చూసారు, మా ఊరంతా చూసారు, సాక్షులు ఉన్నారు, న్యాయం చేయండి.
వాళ్ళకు కఠిన శిక్ష వేయండి. ఇంకొకసారి వాళ్ళ జీవితంలో ఇలాంటిది ఇష్యూ ఎవరి మీదకు పోకుండా భయం జరిగేలా శిక్ష చేయాలని కోరుకుంటున్నా తమ్ముడు.